ప్రభునందు ప్రియమైన విశ్వవాణి గ్రామ దర్శనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, ఈరోజు మనం గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు మనం వింటూ వచ్చాం. అయితే రేపు కాక ఎల్లుండి 3వ దినాన యేసు ప్రభు వారు పునరుత్థానుడై లేచినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పునరుత్థానం యొక్క విశిష్టత ఏమిటో ఈ దిన కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ దిన పునరుత్థాన సందేశాన్ని మేము వింటూ ఉంటుండగా ఎందుకు ఆయన మరణించాడు, ఎందుకు ఆయన లేచాడు అనేటువంటి సత్యాలను మేము గ్రహించి ఆలోచన కలిగిన వారంగా అనేకులకు నాయన ఈ యొక్క సువార్త ప్రకటించి నీ చెంతకు నడిపించే కృపను దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు పునరుత్థాన సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు ఆయన జీవించి ఉండగానే 3వ దినాన లేస్తాను అనేటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ మరి శిష్యులకును, అంతేకాకుండా ఆయన మాటలు వింటున్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తూనే వచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిన్నా నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నిటినీ మనం గమనించినట్లయితే ప్రభువారు లేచాడు. అక్షయమైన శరీరము ధరించి ఆయన లేచాడు. మనము ఒక దినాన 2వ రాకడలో అదే విధంగా లేస్తాం. అందుకే పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా చక్కగా ఆయన పునరుత్థానం గురించి మాట్లాడుతుంటాడు. పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడని, తర్వాత సమాధి చేయబడ్డాడని, 3వ దినాన లేచాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ ఆయన లేవకపోతే సువార్తనే లేదు అనేటువంటి సత్యాన్ని వారికి బయలుపరిచాడు. ఈరోజు మనం గమనించాల్సిన ఈ విషయాలు, మొట్టమొదటగా ఆయన సిలువ వేయబడటానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అనేది మనము ఆలోచన చేస్తే, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. పాప రహితుడు మాత్రమే దేవుని సమీపించగలడు. అయితే పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణము ద్వారా మనము తండ్రిని సమీపించడానికి, నిత్యజీవంలో ఆధిక్యత పొందుకొని ప్రభువును ఆరాధించగలిగే యోగ్యతను పొందుకోవడానికి మన పాపాలు క్షమింపబడితేనే గనుక ఇది జరగదని ఆయన సిలువ మరణము ద్వారా తన ప్రేమను కనపరుస్తూ తన ప్రాణం పెట్టాడు. కాబట్టి సిలువ మరణం ఏదైతే ఉందో మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు. చాలామంది అంటుంటారు, ఏమండి 3 మేకులు తీసుకొని దిగలేని వాడు మమ్మల్ని ఏ విధంగా రక్షిస్తాడు, కాపాడుతారు అని పలు విధాలుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సిలువ మరణమే గనుక లేకపోతే మనం ప్రభువును సమీపించలేం. నంబర్ 1. అందుకే ఆయన సిలువ మరణము ద్వారా
మన శిక్ష యావత్తు ఆయన భరించాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఖాళీ సమాధి ప్రపంచంలో ఎక్కడైనా సందర్శకుల కొరకు తెరవబడి ఉంది అని అంటే అది యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఖాళీ సమాధి అంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో, సమాధిని జయించి ఆయన తిరిగి లేచాడు అనేటువంటి ఈ గొప్ప సందేశమే ప్రపంచానికి ఈరోజు ఒక గొప్ప సువార్త. ఒకవేళ ఆయన లేవకపోతే మనం కూడా చనిపోతే ఏమవుతామో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అనేటువంటి మాట ఏదైతే ఉందో, ప్రభు వారిని విశ్వసించి పాప క్షమాపణ పొందుకున్నటువంటి అనుభవంలోనికి వచ్చినటువంటి ఒక విశ్వాసి జీవితంలో మరణించిన ఆయన తిరిగి లేస్తాడు, అక్షయతను ధరించి ఆయన పరమునకు చేర్చబడతాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని మనము ఆయన పునరుత్థానం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఆయన శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. మరణము తనను బంధించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ లోకంలో చాలామంది అనేకమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. నెమ్మది లేనటువంటి పరిస్థితి, సమాధానం లేనటువంటి పరిస్థితి, కృంగిపోయే పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మనుషులు అనుకుంటున్నారు, ఇక ఈ లోకాన్ని నేను ముగించుకుంటే మంచిది, నా ప్రాణాన్ని నేనే తీసేసుకుంటానని కొంతమంది ఆత్మహత్యలకు తలపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మహత్యలకు తలపడినంత మాత్రాన చనిపోతే సమస్యల నుంచి నేను విడుదల పొందుకున్నాను అనుకుంటే అది మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని చెప్తూ ఉంటారు. ఈరోజు మనం గమనించాలి, క్రీస్తులో మరణం అనేది నిత్య జీవంలో ప్రవేశించటానికి అర్హత కలిగిస్తుంది. అంతనే కానీ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నేను ఈ లోకాన్ని విడిచేస్తా, ఇక చనిపోతేనే పరిష్కారం. చనిపోతే పరిష్కారం కాదు, అక్కడ చనిపోయిన తర్వాత మహావేదన ఉంటుంది. అంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించకుండా అడ్డుపడేటువంటి పరిస్థితే అలాంటి ఆలోచన కలిగిస్తుంది. మరణాన్ని జయించి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే మరణం పైన విజయం సాధించడం. మరణం అనేది అందరికీ సర్వసాధారణమే. మనం ఎంతకాలం జీవించినా ఓ దినాన ఈ లోకంలో మనం మరణించవలసినటువంటి వారమే. కానీ ఆ మరణము శాశ్వత మరణంగా కాకుండా మరి తాత్కాలిక మరణం అని అనుకుంటే కూడా పొరపాటే. ఆ మరణంలో 2 రకాలైనటువంటి విషయాలను మనం గమనించాలి. ఒకటి ఏంటంటే ఆ మరణం అనేది పునరుత్థాన శక్తిని పొందుకునేటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా అక్షయతను ధరించుకొని మనం లేచేటువంటి వారమే అనే సత్యాన్ని గమనిస్తే అదే పునరుత్థానం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగానే లేచారు. అందుకే ఆయన శిష్యులను కలుసుకున్నాడు, మాట్లాడాడు, వారు తలుపులు మూసి ఉన్నా ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా అక్షయతను ధరించిన తర్వాత ఏది కూడా అడ్డు ఉండేది లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు మరణాన్ని గెలిచి లేవడం అనేది ఏదైతే ఉందో అది గొప్ప విజయం. ఈరోజు అలాంటి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారంగా మనం ఈ లోకయాత్రలో జీవించాలి. కురసింగి గ్రామాన్ని గురించి మనం ఆరంభంలో విన్నాం. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామస్తుల యొక్క భయం ఏంటంటే, ఒకవేళ మీరొచ్చి సువార్త ప్రకటిస్తున్నామని, యేసు ప్రభువును మాకు ప్రకటిస్తున్నారని మీరు ప్రకటిస్తే గనుక మా దేవునిలో కోపం వచ్చి వారు మా పైన దాడి చేస్తారు, కనుక వద్దు బాబు అని చాలా గ్రామాలలో మరి సువార్థికులను రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి అనుభవంలోనికి వచ్చిన తర్వాత, ప్రభు గురించిన అవగాహన కలిగిన తర్వాత వారు ఏ చీకటి శక్తులకు కూడా వారు భయపడకుండా జీవిస్తున్నారు. కురసింగి గ్రామంలో నీలయ్య అనే వ్యక్తి తన భార్య, తన బిడ్డ దురాత్మలతో పీడింపబడుతున్నప్పుడు, నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ దురాత్మల నుంచి విడుదల పొందిన తర్వాత ఆయన నమ్ముకున్నాడు.
ఆయన నమ్ముకున్న కారణం చేత ఈరోజు 31 మంది బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన విశ్వాసులు అక్కడ ఉన్నారు. అయినా అక్కడ వ్యతిరేకతలే ఉన్నాయి. 59 కుటుంబాలు ఉన్నాయి, కానీ 8 కుటుంబాలు మాత్రమే ప్రభు దగ్గరకు వచ్చారు. ఇంకా 51 కుటుంబాలు అక్కడ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు గమనించాలి, సువార్తకు ఆటంకమే కావచ్చునేమో కానీ, అందుకే అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న పాపికి అది దేవుని శక్తి అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. అవును, ఆ శక్తిని ఆశ్రయిస్తే ఒక దినాన గ్రామం అంతా ప్రభు దగ్గరికి వస్తుంది. మిగతా కుటుంబాలన్నీ కూడా ప్రభు దగ్గరికి రావాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఇంకా 222 జాతాబు గ్రామాలు సువార్త అందకుండా ఉన్నాయి. ఆ గ్రామాల్లోకి వెళ్ళటానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. అయితే పంపేవారి కొరకు విశ్వవాణి ఎదురు చూస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఆ గ్రామం రక్షింపబడుతుంది. సో అలాంటి గొప్ప ధన్యత ఈ పునరుత్థాన దినాన అనేక మంది ఆ పునరుత్థాన అనుభవంలోనికి వచ్చి ఆ గ్రామం అంతా అలా ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండే కృప ధన్యత ప్రభు దయచేలాగన పరిచర్యలో పాలిభాగస్తులై మీరందరూ కూడా ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాం. సో అలాంటి గొప్ప కృప ప్రబిడమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, నాయనా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నాయన పునరుత్థాన సందేశాన్ని మేము విన్నామయ్యా. తండ్రి, మమ్మలను ప్రేమించి సిలువ మరణం పొందారు ప్రభువా, మాకు రక్షణనివ్వడానికి. నాయనా తండ్రి యొద్ద మమ్మల్ని యోగ్యులుగా సమర్పించడానికి మా శిక్షను నువ్వు భరించి మాకు విడుదల కలుగజేశావు. తండ్రి, నీవు మరణాన్ని గెలిచి ఖాళీ సమాధి నైనా నీ యొక్క శక్తిని, నీ యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతుంది ప్రభువా. నీకే స్తోత్రము నాయన. అంతేకాదు నైనా, మీరు లేచి ఆరోహణమైనప్పుడు అక్షయతను ధరించి నైనా పరమునకు చేర్చబడినప్పుడు, ఓ ప్రభువా, ఆ గొప్ప సత్యమే మేమందరం కూడా ఒక దినాన లేవలసి ఉన్నది అనేటువంటి సందేశాన్ని మాకిచ్చి మీరు మమ్మల్ని రక్షించుకున్నారు. మీకే స్తోత్రం. ఇంకా అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక మంది కొండల్లో నివసిస్తున్నారు. ఆ కొండల్లో నివసించడం అదే ప్రపంచం అనుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. కానీ నీ రాకడ బహు సమీపంగా ఉంది నాయన. కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా అక్కడ వారందరికీ సువార్త ప్రకటించాలని విశ్వవాణిని మీరు ఏర్పాటు చేసుకొని మారుమూల గ్రామాల్లోనికి తండ్రి స్వజాతి సేవకులను లేవనెత్తి మీరు నడిపిస్తూ ఉన్నారు. మీకే స్తోత్రం. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.